ప్రార్థనలో 40 రోజులు, సిలువ యాత్రలో 40 రోజులు, రక్షణ యాత్రలో 40 రోజులు, దెబ్బలను పొంది స్వస్థతనిచ్చే రోజులివి, దివ్యలోకపు దీవెనలు కురిసే రోజులివి. నాదా కలువరి నాదా, ఎందుకయ్యా ఇంత దయా, ఎందుకయ్యా 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 ఇంత దయా. యేసయ్యా 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 యేసయ్యా. నీ సిలువ క్రింద చేరుతున్నాము యేసయ్యా, నీ బంగారు పాదములను పట్టుకుంటున్నాము యేసయ్యా. నడుపమయ్యా ఈ 40 రోజులు యేసయ్యా, నీతో ఈ 40 రోజులు. సిలువ యాత్ర, ఈ రక్షణ యాత్ర ప్రభువా, ప్రతిరోజు దైవజనుల ద్వారా మాట్లాడమయ్యా, మా కన్నీళ్లు తుడువమయ్యా, మా ప్రశ్నలకు జవాబును దయచేయమయ్యా. నీ సిలువ నుండి కారిపడిన రక్త నీటి నుండి మమ్ము కడిగి శుద్ధి చేసి నూతన కార్యములు, అద్భుత కార్యములు, ఆశ్చర్య క్రియలు చెయ్యుమయ్యా. కలువరినాదా, యేసునాదా, మా కొరకై మరణించి రక్తం చింది ప్రాణం పోసిన రక్షకుడా, నీకే స్తోత్రం. రండి, దైవజనులు పొసగబోతున్న గొప్ప శుభవార్తను ఆలకించుదాం. సిలువ యాత్ర, రక్షణ యాత్ర. యేసుతో అతి సన్నిహితముగా గడిపే 40 రోజుల కొరకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. దేవుడు నిజంగా యేసుతో 40 రోజులు ఆయన స్వరం వినడానికి, ఆయనతో ఉండడానికి, ఆయన ప్రేమను పొందడానికి దేవుడు మనకి మరి ముత్తంగి యూట్యూబ్ ద్వారా మరి ఫాదర్ సిరిల్ గారు మనందరికీ ప్రత్యేకంగా ఆయన స్వారూప్యంలోకి మారడానికి మనకిచ్చిన ఈ 40 రోజులను బట్టి నిజంగా దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లిస్తామండి. ఆయనని ఎంతగా మనం ధ్యానిస్తామో, ఎంతగా వాక్యాన్ని మనం వింటామో, అంతగా దేవుని యొక్క స్వారూప్యంలోనికి మనం మారుతామండి. మనలో ఉన్న అన్ని బంధకాల నుంచి మనం విడుదల పొందుకుంటాము. ఈరోజు మనము ధ్యానిస్తున్న అంశము పరిశుద్ధాత్మ అభిషేకము. మనకెందుకు పరిశుద్ధాత్మ అభిషేకం అవసరము?
ప్రత్యేకంగా మనం ఉపవాసం ఉండి దేనికోసం ప్రార్థన చేయాలండి? మనం చాలామంది కూడా ప్రార్థన చేస్తూ ఉంటారు. ఎందుకంటే ప్రత్యేకంగా ముందుగా ఒక ఉద్దేశం పెట్టుకొని ప్రార్థన చేయాలి. దేనికోసం నువ్వు ఉపవాసం ఉంటున్నావు? దేని కోసం నువ్వు దేవుని దగ్గర అడుగుతున్నావు? ఉపవాసం ఉండి దేవుని ముఖాన్ని మీరు వెతికినప్పుడు, నా పేరు పెట్టబడిన ప్రజలు, మనం చదువుతాం 2వ దినవృత్తాంతం 7:14లో, నా పేరు పెట్టబడిన ప్రజలు తాము తగ్గించుకొని ప్రార్థన చేసి దుష్కార్యములను వదిలిపెడితే నేను మీకు మళ్ళీ స్వస్థతనిస్తాను అని ప్రభు చెప్పారు కదా. సో మన ఉపవాసం ఉండి ఏం కోసం వెతకాలి? కొంచెం మంది రోగాలు తగ్గాలని ఉపవాసం ఉంటుంటారు. ఇంకా కొంచెం మంది బలహీనతల నుంచి, లేకపోతే పిల్లలలో చెడు అలవాట్ల నుంచి బయటికి రావాలని, భర్త కొరకు కొంతమంది ఉంటారు, పెళ్ళిళ్ళు కావాలని కొంతమంది, అప్పు సమస్య నుంచి, రకరకాలుగా మనం ప్రార్థన చేస్తామండి. అయితే వీటన్నిటి నుంచి, అంటే రోగం నుంచి కానీ, బంధకాల నుంచి కానీ, చెడు అలవాట్లు కానీ, ఏదైనా మనలో నుంచి విడుదల కావాలంటే ఒక్కటి ప్రత్యేకమైన అవసరం అండి. అది ఏంటి అంటే పరిశుద్ధాత్మ. శక్తి చేత కాదు, బలము చేత కాదు, కానీ దేవుని ఆత్మ చేత కార్యం జరుగును. కనుక మన జీవితంలో ఉన్న ప్రతి బలహీనత నుంచి, భయం నుంచి, దుఃఖం నుంచి, చెడు అలవాట్ల నుంచి బయటికి రావాలంటే పరిశుద్ధ ఆత్మ మనకు అవసరం. కనుక ఈ 40 రోజులు మనం పరిశుద్ధాత్మతో నింపమని ప్రార్థన చేయాలి. అది ముఖ్యమండి. పరిశుద్ధాత్మ ఉన్నప్పుడే తక్కినవి జరుగుతాయి. అందుకే యేసు ప్రభు ఒక ఆజ్ఞ ఇచ్చారు. అది మాట కాదండి, ఆజ్ఞ. ఏమని ఆజ్ఞాపిస్తున్నారు? యేసు ప్రభు ఉత్థానమైన తర్వాత పరలోకానికి వెళ్ళక ముందు మనందరికీ ఒక ఆజ్ఞ ఇస్తున్నారు. ఎందుకు అంటే మనం చదువుతున్నాం ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:12లో, మన పోరాటము మనుషులతో కాదు, భర్తతో కాదు, భార్యతో కాదు, పిల్లలు కాదు, మనకు వ్యతిరేకంగా దుష్టుడు పనిచేస్తున్నాడు, సాతాను పనిచేస్తున్నాడు. ఈ లోకపు అంధకార శక్తులు మనతో పోరాడుతున్నాయి. కనుక ఈ అంధకార శక్తులను మనం జయించడానికి యేసు ప్రభు మనకు ఒక ఆజ్ఞ ఇచ్చారు. ఏమని ఇచ్చారో మనం చదువుతున్నాం. అపోస్తలుల కార్యం 1:4-5 వచనాలు మనం ఈ విధంగా చదువుతున్నాము. ఆయన వారితో ఉన్నప్పుడు వారికి ఇట్లా ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేమును విడిచి వెళ్ళక నేను మీకు తెలియపరిచినట్టి నా తండ్రి చేసిన వాగ్దానం కొరకు వేచియుండు. దేవుడు చేసిన వాగ్దానం కొరకు మీరు వేచి ఉండాలా. తండ్రి దేవుడు ఏమని వాగ్దానం చేశారు? 5వ వచనాన్ని చదువుతున్నాము. ఏలైనా యోహాను నీటితో బాప్తిస్మం ఇచ్చెను గాని కొన్ని దినములలో మీరు పవిత్రాత్మ చేత జ్ఞాన స్నానం పొందుదురు. చూసారండి, నీటితో బాప్టిజం తీసుకున్నాం మనమందరము చిన్నగా ఉన్నప్పుడు మనందరికీ తల్లిదండ్రులు మనకి జ్ఞానస్థానం ఇప్పించారు. కానీ అది నీకు సరిపోదు. ఎందుకు అంటే మనం పోరాడుతున్నాం దురాత్మలతో. కనుక మనం ఎప్పుడైతే పరిశుద్ధ ఆత్మతో నింపబడి ఉంటావో అప్పుడు మాత్రమే ప్రతి బలహీనత నుంచి, బంధకాల నుంచి, రోగాల నుంచి మనకు విడుదల కలుగుతుంది. కనుక మనం పరిశుద్ధ ఆత్మ కొరకు వేచి ఉండి ప్రార్థన చేయండి అని యేసు ప్రభు ఆజ్ఞ ఇచ్చినట్టుగా మనం చూస్తున్నామండి. కాబట్టి శక్తి చేత కాదు, బలం చేత కాదు, పరిశుద్ధ ఆత్మ చేత కార్యం జరుగుతుంది. కనుక పరిశుద్ధ ఆత్మ కొరకు మనం ప్రార్థన చేయాలి. ముందుగా అడగవలసింది ఏంటంటే, దేవా నన్ను నీ పరిశుద్ధ ఆత్మతో నింపండి. మనం చదువుతాం లూకా సువార్త 11:13లో. అక్కడ ఏమని ఉంటుందంటే, మీరు తండ్రిని అడిగితే, ఆయన ఏమని అడిగితే, తండ్రి నాకు పరిశుద్ధాత్మనివ్వండి, ఎందుకంటే నేను బలహీనంగా ఉన్నాను, నేను ఏం పని చేయలేకపోతున్నాను, నా సొంత శక్తి చేత జయించలేకపోతున్నాను, నాకు పరిశుద్ధాత్మ కావాలని తండ్రిని అడిగితే తండ్రి ఇంకా ఎంతగా మీకు పరిశుద్ధాత్మనిస్తారు. అది అండి ముఖ్యమైనది. ఏంటంటే ఆత్మతో నింపబడి లేకపోతే, శరీరంలో ఉన్నట్లయితే మట్టిలో కలిసిపోతావు, శరీరంలో ఉన్నట్లయితే ఆ యొక్క సాతానులో నుంచి మనకు విడుదల కలగదు. కనుక ఏం కావాలంటే అండి, పరిశుద్ధ ఆత్మ కొరకు ఉపవాసం ఉండి మనం ప్రార్థన చేసుకోవాలని మనము ధ్యానిస్తూ ఉన్నాము. కనుక దాని కొరకు మీరు అడగండి. ముఖ్యంగా ఈరోజు మనము పరిశుద్ధాత్మక మనం పొందుకున్నప్పుడు మనకు వచ్చిన లాభాలు ఏంటివి? చాలా ఉన్నాయి లాభాలు, కానీ కొంచెం సమయమే కాబట్టి ఒక 5 మనం ధ్యానిస్తాము. మొట్టమొదటిగా మనం చూస్తున్నాం, పరిశుద్ధాత్మ మన పైకి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అని మనం లూకా సువార్త 4వ అధ్యాయము మనము 18వ వచనాన్ని ఈ విధంగా చదువుతూ ఉన్నాము. యేసు ప్రభు అంటున్నారు, చదువుదామండి.
ప్రభు ఆత్మ నాపై ఉన్నది. ప్రభు ఆత్మ నాపై ఉన్నది. దేని కొరకు? పరిశుద్ధాత్మ దేని కొరకు? చూడండి, పేదలకు సువార్తను బోధించుటకై, పేదలకు సువార్తను బోధించుటకు ఆయన నన్ను అభిషేకించెను. ఆయన నన్ను అభిషేకించను. యేసు ప్రభు అభిషేకించబడ్డారు. ఎందుకు అభిషేకము అంటే, ఆ అభిషేకం యేసు ప్రభు మీద ఉన్నప్పుడు ఏం జరుగుతుందో మనం చదువుతున్నాము. ఏం జరుగుతుందంట? చెరలో ఉన్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును, పీడితులకు విమోచన. చూడండి, ఈ 3 జరుగుతాయి. చెరలో ఉన్న వారికి విడుదల. ఎలాంటి ఒక చెర? మనం చదువుతాం. చెర అంటే కోపం అన్న ఒక చెర, భయం అనే ఒక చెర, చెడు అలవాట్లని ఒక చెర, లేకపోతే చెడు మాటలు. చాలాసార్లు అనుకుంటాం, దేవా నేను కోపడొద్దు, నేను చెడు మాటలు మాట్లాడొద్దు, అవిశ్వాసపు మాటలు మాట్లాడొద్దు, నేను టీవీ చూడొద్దు అని అనుకుంటాము. కానీ మనం చేయలేకపోతున్నాం. ఎందుకు అంటే మనం చెరపట్టబడి ఉన్నాం. చెరపట్టబడినది ఎవరు చెరపట్టబడ్డారు? మనల్ని ఎవరు చెరపట్టబడ్డారు అంటే మనం చూస్తున్నాము, సాతాను ఒక మనిషిని చెరలో ఉంచుతాడంట. అందుకే మనం చదువుతాము ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయంలో ఒక మాట మనం అక్కడ చదువుతామండి. ఏమని చదువుతాము? ఇర్మియా గ్రంథంలో అక్కడ మనం చదువుతున్నాం 50వ అధ్యాయము 33, 34 వచనాలు ఈ విధంగా చదువుతున్నాము. సర్వశక్తిమంతుడైన ప్రభువు పలుకుచున్నాడు, శత్రువులు ఇశ్రాయేలును పీడించిరి. చూసారా? శత్రువులంట ఇజ్రాయేలును పీడిస్తున్నారంట. వారిని చెరపట్టించిన వారు వారిని తమ గుప్పిట పట్టుకొని అటు నిటు కదలనీయరైరి. చూసారండి, చెరపట్టిన వారు సాతానంట చెరపట్టుకొని వదిలిపెట్టట్లేదంట. ఒక మనిషిని బానిసగా చేసి కోపానికి, చెడు అలవాట్లకి, త్రాగుడికి, భయానికి చేసి ఏం చేస్తుందంటండి? విడుదల చేస్తలేదంట. కానీ అక్కడ మనం చదువుతున్నాము 34వ వచనంలో, కానీ నిన్ను విడిపించువాడు బలాఢ్యుడైన దేవుడు. మన దేవుడు ఏం చేశారంటే మనల్ని విమోచిస్తారు. 1 యోహాను 3:8 మనం ఏం చదువుతున్నామంటే, యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చారు అని మనం చదువుతున్నామంటే, సాతాను కృత్యం లయము చేయడానికే మనుష్య కుమారుడు వచ్చి ఉన్నారు. కనుక మనం ఏం చేయాలి? దేవా నన్ను పరిశుద్ధాత్మతో నింపండి అని మనం ప్రార్థన చేసినప్పుడు ఏం జరుగుతుందంటే, పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఒక మనిషికి చెరలో నుంచి విడుదల. ఏ దురాత్మ నిన్ను పీడిస్తుందో ఆ దురాత్మ నుంచి నీకు విడుదల కలగాలంటే పరిశుద్ధాత్మ రావాలి, పరిశుద్ధాత్మతో నింపబడాలి. మనకు ఇస్తారండి, తండ్రి నాకు పరిశుద్ధాత్మ కావాలి అని మనం అడిగిన ప్రతి ఒక్కరికి ఇవ్వబడుతుందని మనకు వాగ్దానం ఉంది. కనుక మనం రోజు కూడా పరిశుద్ధాత్మని అడగాలి. అడిగినప్పుడు ఏం జరుగుతుంది? ఆ బంధకాల నుంచి మనకు విడుదల కలుగుతుంది. ఒక్కసారి ఒక వ్యక్తి ముత్తంగిలో వడకానికి చేసుకోవడానికి వచ్చారు. అతనుకున్న సమస్య ఏంటంటే, ఆయన అంటున్నాడు, అందరూ పడుకున్న తర్వాత రోజు 10 గంటలకు నాకు నిద్ర పట్టదు. అందరూ పడుకుంటారు, నాకు పెళ్ళయింది, పిల్లలున్నారు, కానీ ఏం జరుగుతుందండి? పడుకున్న తర్వాత నాకు ఎంతసేపటికి నిద్ర రాదు. అప్పుడు ఏం చేయాలో తెలియక అనుకోకుండానే, చెయ్యాలని కాదండి, నన్ను ఎవరో ఫోర్స్ చేసినట్టుగా ఒక ఫోన్ తీసుకుంటాను. తీసుకొని ఏం చేస్తాను? అప్పుడు నేను ఆ ఫోన్ ఓపెన్ చేసి చూడకూడనివి చూసేలాగా నన్ను ఎవరో ఫోర్స్ చేసి నన్ను ఓపెన్ చేస్తారు. తర్వాత ఒకటి చూసిన తర్వాత అయ్యో ఇది నేను చూడకూడదు అని లోపల అనుకుంటాను, కానీ దాన్ని నేను బంద్ చేయలేకపోతున్నానండి. ఒకటి చూసిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి లేవలేను, ఇంకొకటి అలా చూస్తూ చూస్తూ భయంకరంగా ఏం జరుగుతుందంటే చెడు తలంపులతో నేను నింపబడ్డాను. దాని తర్వాత నిద్ర పట్టట్లేదు. కొన్ని రోజుల తర్వాత ఆ ప్రార్థన కూడా నాకు రావటం లేదు. నేను గుడికి వెళ్తున్నాను కానీ ఒక్క మాట నా లోపలికి వెళ్ళట్లేదు. ఆ విధముగా సాతాను ఏం చేసిందంటే ఆ యొక్క వ్యక్తిని చెరలో పెట్టింది. ఆ చెర రావడానికి కారణం ఏంటంటే, ఎక్కడో మనము పాపం చేసినప్పుడు ఎక్కడో మనం సాతానికి ద్వారం తెరుస్తాం. చూడకూడనివి చూడడం ద్వారా మొదట్లో ఉట్టికే చూస్తారు, కానీ సాతాను దానిని ఒక బంధకముగా మార్చి ఆ బంధకంలో నుంచి నేను బయటికి తీసుకొని రానివ్వదండి. అప్పుడు ఆయన ఏం చేశారు? ముత్తంగిలో ఇక్కడ వడకం డివైన్ వర్డ్ సెంటర్, మరి ఇక్కడ వడకాలు జరుగుతుంటాయి, మీ అందరికీ తెలుసండి. ఆ విధముగా ఈ వడకంలో పాల్గొన్నప్పుడు ఏం జరుగుతుందంటే, వాక్యం విన్నారు, మంచి పాప సంకీర్తనం చేసుకున్నది. ఎప్పుడైతే మరి ఆ రోజు అభిషేకం అనమాట, అనగా పరిశుద్ధాత్మ చేత అందరూ నింపబడే విధంగా ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు ఏం జరిగిందంటే, ఒక బలమైన అభిషేకం ఆ బిడ్డ మీదకి దిగి వచ్చి ఆ బిడ్డలో ఏదైతే దురాత్మ పట్టుకొని చూడకూడనివి చూసేలాగా మాట్లాడేలాగా చేస్తుందో ఆ దురాత్మ ఆయన నుంచి వెళ్ళిపోవడం ఆయన అనుభవించాడండి. తర్వాత వచ్చి సాక్ష్యం చెప్తున్నాడు, నేను ఈ విధంగా బాధపడ్డాను, కానీ ఎప్పుడైతే వాక్యం విని ఆ యొక్క పరిశుద్ధాత్మతో నేను నింపబడినప్పుడు నాలో ఉన్న బంధకాలు బయటికి వెళ్ళిపోయాయి. ఇప్పుడు నేను
మంచిగా పరిశుద్ధంగా జీవించగలుగుతున్నాను. కాబట్టి ఒక వ్యక్తి బంధకాల్లో ఉన్నప్పుడు 5 విషయాలు మనం చేయాలండి. మరొకసారి నేను చెప్తున్నాను. ఒక వ్యక్తి బంధకంలో ఉన్నాడు, చెడు అలవాట్లో ఉన్నాడు, లేకపోతే ఇంకా ఏదైనా ఉండొచ్చండి. విడుదల కావాలని, నాకు దేవా ఈ కోపం నుంచి విడుదల కావాలా, నాకు భయం నుంచి విడుదల కావాలా, లేకపోతే చెడు మాటల నుంచి విడుదల కావాలా, లేకపోతే మన పిల్లలకు విడుదల కావాలా, భర్తకు విడుదల కావాలా, అట్లా అంటప్పుడు మనం ఏం చేయాలని చూస్తున్నామంటే అక్కడ మనం చదువుతామండి. మొట్టమొదటిగా ఆ వ్యక్తిని దేవునికి మనం సమర్పించాలి. సమర్పించడం అంటే ఏంటంటే, దేవా ఈ వ్యక్తిని నేను నీకు నీ తిరు హృదయానికి నేను సమర్పణ చేస్తున్నాను, నీకు నేను డెడికేట్ చేస్తున్నాను అని చెప్పినప్పుడు, ఒక వ్యక్తిని మనం దేవునికి సమర్పించినప్పుడు దేవుని యొక్క అధికారము ఆ బిడ్డ మీద ఉంటుందండి. దేవుడు ఏం చేస్తారు, ఆ బిడ్డని కాపాడుతారు. ప్రభు యేసు రక్తం ఏం చేస్తుంది, కాపాడుతుంది. రెండోదిగా మనం ఏం చేయాలంటే, దేవా ఆ బిడ్డ తెలిసి తెలియక చేసిన పాపం బట్టి నేను క్షమాపణ అడుగుతున్నాను, మన్నించండి అని మనము ఏం చేయాలి, క్షమాపణ ఆ బిడ్డ తరపున మనం అడిగి, రెండోది ఏం చేయాలంటే, యేసయ్య నీ రక్తంలో నా కొడుకును కడగండి, నా కొడుకు యొక్క నాలుక, కళ్ళు, తలంపులు అన్నీ కడగండి ప్రభా అని చెప్పినప్పుడు యేసు రక్తము ప్రతి అవయమును కడిగి శుద్ధి చేస్తుంది. ఎప్పుడైతే యేసు రక్తం మన శరీరమును కడుగుతుందో మన శరీరము పరిశుద్ధాత్మకు నిలయముగా మారుతుంది. అప్పుడు ఏం చేయాలి, యేసు రక్తంలో కడిగిన తర్వాత మూడోదిగా ఏం చేయాలంటే, దేవుడు మనకేమిచ్చారండి, మత్తయి సువార్త 16వ అధ్యాయంలో 18 నుంచి 20 వరకు మనం అక్కడ ఏం చూస్తున్నామంటే, మీరు ఈ లోకంలో భూలోకంలో మీరు దేన్ని బంధిస్తారో అవి మీకు బంధించబడును, పరలోకంలో మీరు ఏం విప్పుతారో అవి మీ కొరకు విప్పబడు. మళ్ళీ చెప్తాను, ఇది కట్ చేయ. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో 18 నుంచి 20 వరకు ఏం ప్రార్థన చేయమన్నారు, నేను మీకు పరలోకపు తాళపు చేతులు ఇచ్చాను కనుక ఏం చేయాలంట, భూలోకంలో మీరేం బంధిస్తారో అవి పరలోకంలో మీకు బంధించబడును, అలాగే మీరు భూలోకంలో ఏం విప్పుతారో అవి పరలోకంలో మీ కొరకు విప్పబడును. అంటే మనం ఏం చేయమంటున్నారు, నీకు అధికారం ఇవ్వబడింది దేని మీద, సాతాను శక్తుల మీద. కనుక మనం ఏం చేయాలి, యేసు నామంలో నా కుమారులో పనిచేసిన కోపం అనే దురాత్మను యేసు నామంలో బంధించి నేను వెళ్ళగొడుతున్నాను అని నోటితో మనం చెప్పాలండి. పిల్లల ముందు చెప్పకూడదు, ప్రార్థనలో మనం చేయాలి. మనం బలంగా ప్రార్థన చేస్తున్నప్పుడు, అభిషేకంతో నింపబడినప్పుడు చెప్పాలి, యేసు నామంలో నా కుమారులో పనిచేసిన దురాత్మ యేసు నామంలో బంధించి నేను వెళ్ళగొడుతున్నాను అని చెప్పినప్పుడు యేసు నామానికి ప్రతి మోకాలు వంగి వెళ్ళిపోతుంది. కనుక పరిశుద్ధాత్మ ఏం చేస్తారంటే, ఒక వ్యక్తికి విడుదలను కలుగజేస్తారు. మనం బంధించి ప్రార్థన చేయాలి. నాలుగోదిగా మనం ఏం చేయాలంటే, దేవా నా బిడ్డను నీ పరిశుద్ధాత్మతో నింపండి అని చెప్పినప్పుడు పరిశుద్ధాత్మ ఆ బిడ్డ మీదకి దిగి వస్తారు. ఐదోదిగా మనం ఏం చేయాలంటే, ఆ బిడ్డ కొరకు మనం ఒక దివ్య కరుణ ప్రార్థన, మన ఫాదర్ సిరిల్ గారు చక్కగా 3 గంటలకి నడిపిస్తున్నారు కదండి. దివ్య కరుణా ప్రార్థనను ఆ బిడ్డ కొరకు మీరు చెప్పండి, వ్యక్తిగతంగా ఒకటి చెప్పి సమర్పణ చేయండి. అప్పుడు ఏం జరుగుతుందంటే, దేవుని కృప, కరుణ, ఆయన పొందిన దెబ్బల చేత, శ్రమల చేత మనకు విడుదల కలుగుతుంది. కాబట్టి పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే, బంధకాల నుంచి మనకు విడుదల కలుగుతుంది. కనుక పరిశుద్ధాత్మ కొరకు మనం ప్రార్థన చేసుకోవాలి. రెండోదిగా పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఇంకా ఏం జరుగుతుందంటే, మనం ఒక నూతన వ్యక్తిగా మారిపోతాము. ఒక నూతన వ్యక్తిగా మనం మారడం అంటే ఏంటి అంటే, మనం చూస్తున్నాము దేవుని పోలికలోనికి మనము మార్చబడతాము. దేవుని పోలికలోనికి మార్చబడ్డం అంటే ఏంటి అంటే, మనలో ఉన్న శరీర కార్యములు మనం చదువుతాము. గలతీల పత్రిక 5వ అధ్యాయము 19లో మనం చదువుతున్నాము. గలతీల పత్రికలో 5:19లో అక్కడ 9 రకములైన శరీర కార్యాలు ఉన్నాయి. దానికోసమే కదండి ఉపవాసం ఉంటున్నాము. మనం ఉపవాసం దేనికి ఉండాలా, మన శరీరాన్ని నలగొట్టి దేవుడు నాలో ఉండాలని మనని మనం పూర్తిగా సమర్పించాలి. చదువుదాం. శరీర కార్యములు స్పష్టమే, శరీర కార్యములు స్పష్టమే. అవి ఏమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, మాంత్రిక శక్తి, శత్రుత్వము, కలహము, అసూయ, క్రోధము, స్వార్థము, కక్షలు, వర్గతత్వము, మాత్సర్యము, త్రాగుపోతుతనము, విందులు, వినోదములు మొదలగునవి.
వినోదములు మొదలు ఇవన్నిటి నుంచి పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే మనకు విడుదల కలిగి మనం ఎలా నూతన వ్యక్తిగా మారుతామంటే ఆత్మ ఫలముతో మనం నింపబడతామండి. గలతీల పత్రికలో అక్కడే మనం చదువుతాము 5వ అధ్యాయంలో 22వ వచనంలో ఆత్మ వచ్చినప్పుడు ఒక నూతన వ్యక్తి అంటే ఈ శరీర కార్యములన్నీ కూడా నీలో నుంచి తొలగిపోయి ఒక నూతన వ్యక్తిగా మనం మారిపోతాం. అందుకే చాలామంది సాక్ష్యం చెప్తూ ఉంటారు ఏమనంటే, నేను ఇంతకుముందు కోపంగా ఉండేదానండి, కానీ ఇప్పుడు నేను మారానండి. ఇంతకుముందు నేను అస్సలు ఎవరికి సహాయం చేసేదాన్ని కాదండి, ఇప్పుడు నేను సహాయం చేయగలుగుతున్నానండి. నేను ఇంతకుముందు త్వరగా ఎవరిని మన్నించేదాన్ని కాదండి, కానీ ఇప్పుడు నేను అందరినీ మన్నిస్తున్నాను. ఒక నూతన వ్యక్తిగా మారాలంటే పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే అది మనకి సాధ్యపడుతుందని మనం చదువుతున్నాము. గలతీలకు రాసిన లేఖ 5:22లో అక్కడ మనం 9 ఫలాలు మనం చదువుతామండి. చదవమ్మా. కానీ ఆత్మ ఫలములు ఏమనగా ప్రేమ, ఆనందము, శాంతి, సహనము, దయ, మంచితనము, విశ్వసనీయత, సాత్వికత, నిగ్రహం అంటే ఏంటంటే సెల్ఫ్ కంట్రోల్ అంటారు కదండి. మనం ఏదైతే మనము మన ఆధీనంలో ఉండలేకపోతున్నామో ఏం జరుగుతుందంటే మనకి సెల్ఫ్ కంట్రోల్ అంటే కన్నులు ఆధీనంలో ఉండేలాగా, నీ నాలుకని ఆధీనంలో ఉండేలాగా పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేస్తారు. ఆత్మ లేకుండా మనం ఏమీ చేయలేము కనుక పరిశుద్ధాత్మ మనకెవరు మిమ్మల్ని అనాథగా వదిలిపెట్టాను, మీతో ఎల్లప్పుడూ ఉండడానికి పరిశుద్ధాత్మనిస్తాను. ఈ పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే మనం పాపంలో పడకుండా ఉంటాం. ఈ పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే మనము ఆశ నిగ్రహము, సెల్ఫ్ కంట్రోల్ ప్రతిదీ ఆధీనంలోకి వస్తుందండి. కనుక దీని కొరకే ప్రార్థన చేయాలి. దేవా నన్ను ఆత్మతో నింపండి అని మనం చేయాలి. అప్పుడు ఏం జరుగుతుంది? నూతన వ్యక్తిత్వం మనం చదువుతాము. ఎజేకియల్ గ్రంథంలో 36వ అధ్యాయంలో 25 నుంచి 26, 27 వచనాలు ఏమని చదువుతామంటే, నేను మీపై పరిశుద్ధమైన జలాలు చల్లి మిమ్మల్ని పరిశుద్ధపరిచి, అంటే దేవుడు మనల్ని యేసు రక్తంలో కడిగిన తర్వాత మన శరీరము పరిశుద్ధాత్మక నిలయముగా మారుతుంది. అప్పుడు ఏం చేస్తున్నారు? దేవుడు మనలో ఉన్న కఠిన హృదయాన్ని తీసివేసి నూతన బిడ్డగా నన్ను మారుస్తారంటే పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి మీదకి వచ్చినప్పుడు మనం నూతన వ్యక్తిగా మార్చబడతాము. ఎలా మార్చబడతాం? నా ఆత్మ నీలో ఉంచి అని చెప్తారండి. నా ఆత్మను నీలో ఉంచి నువ్వు నూతన వ్యక్తిగా, ప్రేమ, శాంతి, సహనము కలిగే వ్యక్తిగా మార్చబడాలంటే పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే సాధ్యము. కాబట్టి ఈ పరిశుద్ధాత్మ మనలోకి రావాలి. పరిశుద్ధాత్మ వస్తే ఇంకా ఏం చేస్తారో తెలుసా అండి? నా చట్టములు మీ మనసులో హృదయంలో రాస్తానంటున్నారు. పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు అంటే వచ్చినప్పుడు ఆటోమేటిక్గా దేవుని వాక్యం మనలో రాయబడి ఇంకెవరు మనకి బోధించకుండా మనం చదువుతామండి. పరిశుద్ధ ఆత్మ వచ్చినప్పుడు మనం ఎప్పుడు ప్రార్థన చేయాలా, ఎప్పుడు దేవుని చూడాలని ఆత్మ నిన్ను దేవునిలోనికి, ప్రార్థనలోనికి మనల్ని నడిపి దేవుని సహవాసంలో పరిశుద్ధాత్మ ఉంచుతారు. కనుక ఆత్మ లేనివాడు దేవునికి చెందనివాడు. కనుక మనకు పరిశుద్ధాత్మ అవసరం అండి. 3వ లాభంగా మనం చూస్తున్నాము. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఏం జరుగుద్దంటే పిరికి ఆత్మ వెళ్ళిపోయి ధైర్యపరిచే ఆత్మతో నింపబడతారని మనం చదువుతున్నాము. అక్కడ మనము 2 తిమోతి 1వ అధ్యాయంలో 7వ వచనంలో మనం ఈ విధంగా చదువుతున్నాం. 2 తిమోతి 1వ అధ్యాయం 7వ వచనంలో, మీరు పిరికి ఆత్మను కాదు కానీ ఏం పొందుకున్నారంట? శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహము. చూసారండి, 3 అంటున్నాడు. ప్రేమతో నింపుతారు. 2వదిగా నీకు శక్తిగా ఇస్తారు. 3వదిగా ఇంద్రియ నిగ్రహము. అలాగే మనం చదువుతున్నాం 4వ లాభం. పరిశుద్ధాత్మ నువ్వు పొందుకుంటే నీకేం జరుగుతుందో తెలుసా? ఆయన మన బలహీనతలో మన కొరకు ప్రార్థన చేస్తారు. రోమా పత్రిక 8:26. నీకు తెలియదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఎలా బయటికి రావాలో అర్థం కావట్లే, నీ కుమారుడి కోసం ఎలా ప్రార్థన చేయాలో నీకు సహాయముగా ఉండుటకు దేవుడు మన కొరకు పరిశుద్ధాత్మనిచ్చారు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఉండి నువ్వు ఒంటరిగా కాదు కానీ నీలో నుంచి తండ్రికి మొరపెడుతూ ఉంటారు. తండ్రి, ఈ విధంగా లూసి ఈ విధంగా ఉంది, ఈ బిడ్డను కాపాడండి అని నీ కొరకు పరిశుద్ధాత్మ దేవుడు విజ్ఞాపన చేసి మనల్ని ప్రతి బంధకం నుంచి, సాతాను శక్తుల నుంచి విడిపిస్తాడు. కాబట్టి ఈరోజు ఆ పరిశుద్ధాత్మ కొరకు మనం ప్రార్థన చేసుకుందాం. ఆత్మతో నింపబడినప్పుడు బంధకాలన్నీ తెగిపోతాయండి, వేదనంతా తొలగిపోతుంది. ఇంకా మనం చూస్తున్నాం 5వది చివరిగా మనం చదువుతున్నాము. 5లో పరిశుద్ధాత్మ దేవుడు మన పైకి వచ్చినప్పుడు మనకేం జరుగుతుందంటే
అన్ని పనులు చేసుకునే సామర్థ్యము మనకి ఉసగపడుతుంది. అంటే పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఏం జరుగుద్దంటే ఏ పని నువ్వు చేయాలో, అంటే ఇప్పుడు భార్యగా ఉన్నావు, భార్యగా ఏమేం పనులు మనం చేయాలో, భర్తతో ఎలా మాట్లాడాలో, పిల్లలతో ఎలా మాట్లాడాలో పరిశుద్ధాత్మ దేవుడు అన్ని పనులు చేసుకునే సామర్థ్యము మనకి ఉసగబడుతుంది అని మనం చదువుతున్నాం. దాని కొరకు దేవుడు మనల్ని ఏమిచ్చారు? పరిశుద్ధాత్మ వరములు మనకిచ్చారు. యెషయా గ్రంథం 11:2 మనం చదువుతున్నాం. అక్కడ 7 పరిశుద్ధాత్మ వరాలు. అలాగే మనం చదువుతాం 1 కొరింథీ 12 8 నుంచి 10 వరకు 9 పరిశుద్ధాత్మ వరములు. అక్కడ జ్ఞానము, బుద్ధి వరము, జ్ఞానవరము, విశ్వాసము కదండి. ఇవన్నీ మనకు జ్ఞానం ఇచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే, ఈ జ్ఞానం ద్వారా నీ ఉద్యోగం ఎలా చేసుకోవాలి, ఆ ఉద్యోగంలో ప్రాజెక్ట్ నువ్వు ఎలా చేయాలి, ఏ పనైనా కానండి, మీరు ఏ పని చేస్తున్నారో ఆ పని, లేకపోతే ఒక వ్యాపారం ఎలా చేయాలి, సమర్థవంతముగా చేయాలంటే పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే సాధ్యమని ఇక్కడ మనం చదువుతాం. నిర్గమకాండంలో 31 1-2 వచనాల్లో అక్కడ మనం ఏం చూస్తామంటే, దేవుడు మోషేతో చెప్తారు, మందసాన్ని తయారు చేయమంటారు. దానికి అవసరమైనటువంటి సుందరమైన వస్తువులు తయారు చేయాలి. అప్పుడు దేవుడు ఏమన్నారంటే, నేను బెసలిని నా ఆత్మతో నింపాను, దానితో అతను నా ఆత్మతో నింపినందున నేను చెప్పినట్టుగా సుందరమైన వస్తువులను తయారు చేసేటువంటి సామర్థ్యము నేను అతనికి ఇస్తున్నాను. అంటే ఆ పరిశుద్ధాత్మ జ్ఞానం నీలో ఉన్నప్పుడు ఏ పని ఎలా చేయాలో నీకు జ్ఞానం కలిగి మీ ఆఫీసులో ఉన్న అందరికంటే చక్కగా నువ్వు చేయగలుగుతావు. అది పరిశుద్ధాత్మ. దానియేలు మనం చూసినప్పుడు దానియేలు కూడా ఆత్మతో నింపబడతారు. దేవుడు ఆయనకి తెలివిని, జ్ఞానమును, ఇంకా ఏమిచ్చారు, కళలకు, దర్శనాలకు అర్థం చెప్పే వరం ఇచ్చారు. దాని ద్వారా రాజుకు కళ వస్తే ఎవ్వరు చెప్పలేదు, కానీ పరిశుద్ధాత్మ ఇందులో నింపబడి ఉన్నది కాబట్టి అతను చెప్తాడు, ఈ విధంగా ఈ కళ నీకు వచ్చింది, ఇది అని చెప్పినప్పుడు ఏం జరిగిందండి? దానియేలుకు ఉన్నతమైన స్థానం. అలాగే ఫాదర్ సిరిల్ గారు మరి 3 గంటల్లో మనం చూస్తున్నాం కదా, పరిశుద్ధాత్మతో నింపబడ్డారు కాబట్టి ఆయన చెప్తున్నారు, ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నారు, నువ్వు కోమాలో ఉన్నావు కానీ దేవుడు నిన్ను స్వస్థపరుస్తారు. దాన్ని ఏమంటారండి? ప్రవచనావరం అంటారు, దాన్ని జ్ఞానవరం అంటారు. కాబట్టి ఈ పరిశుద్ధాత్మ నీలో ఉన్నప్పుడు నీ కుటుంబంలో ఎక్కడెక్కడ జరుగుతుందో పరిశుద్ధాత్మ నీకు చూపిస్తారు, ఎలా ప్రార్థన చేయాలో నీకు చెప్తారు. కాబట్టి మనం పరిశుద్ధాత్మ పొందుకోవాలంటే ఏం చేయాలి? ఒక మాట చదువుదాం. అపోస్తుల కార్యము 2:38 వచనంలో పేతురు గారు ఇలా చెప్తున్నారు. మనం చదువుదామండి. అపోస్తుల కార్యము 2:38 మనం చదువుతున్నాము. మీరు హృదయ పరివర్తన చెంది మీ పాప పరిహారమునకై ప్రతి ఒక్కడు యేసుక్రీస్తు నామమున జ్ఞాన స్నానం పొందవలెను. చూడండి, అప్పుడు మీరు చదవమ్మా, దేవుని వరమగు పవిత్రాత్మను పొందుదురు. చూసారండి, పశ్చాత్తాపడి పాపములన్నీ ఒప్పుకొని, దేవా నన్ను మన్నించండి, రక్తంలో కడగండి అని చెప్పినప్పుడు ఎక్కడైతే పరిశుద్ధ రక్తంలో కడగబడతామో పరిశుద్ధాత్మతో నింపబడతాం. అంతే. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు చేయలేని కార్యాలు, బంధకాల నుంచి మనకు విడుదల కలుగుతుంది. జ్ఞానం మనకు దేవుడు మనకిస్తారండి. రెండోదిగా ఏం చేయాలంటే, పరిశుద్ధాత్మ కావాలంటే దాహం ఉండాలి. దేవా నన్ను నింపండి. యెషయా గ్రంథం 44లో మనం చదువుతాం 2-3 వచనాల్లో, దాముగొన్న నీళ్లపైన నీళ్లను కుమ్మరిస్తారు. మూడోదిగా పరిశుద్ధాత్మ కావాలంటే ఇంకా ఎప్పుడు కావాలి? నీవు సజీవ యాగముగా నువ్వు దేవునికి సమర్పించాలి. దేవా నా కన్నులు, నాలుక నువ్వు వాడుకో, నన్ను నీకు అర్పిస్తున్నాను అన్నప్పుడు మన శరీరం పరిశుద్ధాత్మక నిలయముగా మారును. కనుక నీతికి సాధనములుగా మిమ్మల్ని మీరు అర్పించుకోనండి. అప్పుడు ఒక పరిశుద్ధమైన పాత్రగా నువ్వు వాడబడతావు. మనం చూస్తున్నాము, మనకు ఫాదర్ సిరిల్ గారు కానీ, రవి ఫాదర్ కానీ, తక్కిన ఫాదర్లందరినీ కూడా చూసాం కదండి. వాళ్ళు ఎలా వాడబడుతున్నారంటే వాళ్ళు తాము సమర్పించుకున్నారు. మనం కూడా సమర్పించుకొని పాపాన్ని వదిలిపెట్టినప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడి అనేక కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. అంతేకాదండి, ప్రార్థన చేసుకోవాలి. మనం చూస్తాం లూకా సువార్త 3:21లో యేసు ప్రభు బాప్టిజం తీసుకొని ప్రార్థన చేస్తుండగా పరలోకం తెరవబడి పావుర రూపంలో పరిశుద్ధాత్మ దిగి వచ్చారు. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ నీపైన దిగి వస్తారు. మేడ గదిలో మరియ తల్లితో పాటు
వాళ్ళందరూ శిష్యులందరూ ప్రార్థన చేసినప్పుడు పరలోకం నుంచి పరిశుద్ధాత్మ బలముగా దిగి వచ్చారు. కాబట్టి ప్రార్థనలో మీరు కలపండి, పరిశుద్ధాత్మను మీరు పొందుకుంటారు. అలాగే వాక్యాన్ని వింటున్నప్పుడు, చదువుతున్నప్పుడు మనం పరిశుద్ధాత్మతో నింపబడతామని అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 44లో పేతురు వాక్యాన్ని కొర్నేలి ఇంటిలో పేతురు వాక్యం బోధిస్తుండగా వినుచున్న అందరిపైన పరిశుద్ధాత్మ వచ్చింది. అందుకోసమనే మీరు వినండి. ఈ యొక్క ముత్తంగి టీవీ ద్వారా బోధిస్తున్నటువంటి ప్రతి వాక్యాన్ని మీరు వింటూ ఉండండి. అలాగే దివ్యవాణి టీవీ కానీ ఎక్కడెక్కడ వాక్యం బోధిస్తుందో మీరు వాక్యాన్ని వింటూ ఉండండి. వింటున్నప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడి కాడి విర్రగొట్టబడి బంధకాల నుంచి మనము విడుదల పొందుకుంటాము. కాబట్టి దయచేసి ఇంతవరకు ఒక్క వడకము కూడా మీరు చేయకపోతే దయచేసి మీరు వడకం చేసుకొని మనలో ఉన్న బంధకాలన్నీ విడిపించడానికి మనల్ని మన కుటుంబాన్ని సిద్ధపరచుకుందాం. వాక్యాన్ని మనం చదువుదాం. ప్రతిరోజు వాక్యాన్ని చదువుతూ ప్రార్థన చేస్తూ మనం గడిపినప్పుడు 40 రోజులు మాత్రమే కాదండి, నిత్యత్వము ప్రతిరోజు యేసుతో అని మనము ప్రతిరోజు యేసుతో నడుద్దామండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ స్వరూపుడైన దేవా, దాహముగొన్న నేలపైన నీళ్లను మీరు కుమ్మరిస్తా అన్నారు. మేమందరం ప్రభా ఈరోజు దాహముతో ప్రార్థన చేస్తున్నాము దేవా. ఉపవాసముండి కన్నీటితో తండ్రి నీ ఆత్మను నింపమని మీరు అన్నారు. అడిగిన వారికి తండ్రి ఇంకా ఎంతగా ఇస్తా అన్నారు. దేవా నీ పరిశుద్ధాత్మతో ప్రతి బిడ్డను నింపమని అడుగుతున్నాం. పరిశుద్ధాత్మ మీపైకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుంటా అన్నారు. ఆ శక్తి ప్రతి బిడ్డ మీదకు వచ్చును గాక. పరిశుద్ధాత్మ ద్వారా చెరలో ఉన్న వారికి విడుదల కలుగును గాక. ప్రతి బంధకాలు ఎక్కడ కట్టబడి ఉన్నారో యేసు నామములో ఆ కట్లు తెగిపోవును గాక. ఆత్మ అభిషేకం ప్రతి బిడ్డకు విడుదల కలుగ చేయను గాక. ప్రతి కుటుంబంలో నెమ్మది సమాధానం కలుగును గాక. ప్రతి చెడు అలవాట్ల నుంచి విడుదల కలిగి ప్రతి ఒక్కరం ప్రభా ఆత్మ ఫలముతో వరములతో నింపబడే విధంగా సహాయం చేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామం పేరిట అడిగి అన్ని పొందుకొని ఉన్నాము పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మీ అందరిని దీవించును గాక. పరిశుద్ధాత్మ అభిషేకంలో మనం అందరం నిలిచి ఉందాము. ప్రైజ్ ది లార్డ్.